బిర్యానీని ఎప్పుడూ అలాగే రొటీన్‌గా తినడం కాకుండా, ఒక కొత్త ఫ్లేవర్ ట్రై చేయాలనుకుంటే వీడియో మిస్ అవ్వకండి. చికెన్ 65 దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. దీనికోసం ముందుగా బోన్‌లెస్ చికెన్‌ని చికెన్ 65కి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసాక వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి క్రిస్పీ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు టిష్యూ పేపర్స్ వేసిన ప్లేట్ మీద వేసుకోవాలి. ఇలా చేస్తే మొత్తం ఆయిల్ పీల్చేస్తుంది. తర్వాత ఒక హండీ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్ ఫ్రై చేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. దాంట్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకొని వేడి నీళ్ళు యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుంది. తర్వాత టొమాటో ప్యూరీ, ఉప్పు, పెరుగు వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కలుపుకుని ఫ్రై చేసిన చికెన్ పీసెస్ యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసి లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ 65 బిర్యానీ బేస్ రెడీ. బాస్మతి రైస్ 3 కప్పులు తీసుకుని వాష్ చేసి సోక్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసి దానిలో బిర్యానీ ఆకు, మిగిలిన మసాలాలు, ఒక పచ్చిమిరపకాయ, సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. అప్పుడు సోక్ చేసిన రైస్ వేసి 70% వరకు కుక్ అయ్యేలా వండాలి. ఆ రైస్ని చికెన్ బేస్ గ్రేవీ మీద స్ప్రెడ్ చేసి కుంకుమ పువ్వు నీళ్ళు, నెయ్యి వేసుకోవాలి. తర్వాత హండీని కవర్ చేసి ప్యాన్ మీద పెట్టి 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దమ్ పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఫైనల్గా కొన్ని ఫ్రైడ్ చికెన్ 65 పీసెస్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ పైన యాడ్ చేస్తే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ వీకెండ్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.